హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి చాలామంది అభ్యర్థులు అడుగుతున్న విషయం ఏంటంటే, కాల్ లెటర్స్ వస్తే మాకు జాబ్ వచ్చినట్టేనా అని చెప్పేసి అడుగుతున్నారు. నిజానికి కాల్ లెటర్ ప్రస్తుత పరిస్థితిలో 1:1 సెలక్షన్ జరుగుతుంది కాబట్టి ఒక పోస్ట్కి ఒకరినే సెలెక్ట్ చేస్తూ ఈ యొక్క సెలక్షన్ లిస్టులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి మాత్రమే కాల్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. మిగిలిన ఎవరికి కూడా కాల్ లెటర్ రాదు. అయితే అంటే ఫస్ట్ లిస్టుకి సంబంధించినంత వరకు ఇప్పుడు వరకు కాల్ లెటర్ అనేది ఎవరికైతే వచ్చిందో కంపల్సరీగా వాళ్ళకి కన్ఫామ్గా జాబ్ ఉన్నట్టే. అయితే విషయం ఏంటంటే, వాళ్ళు సర్టిఫికేట్స్ సజావుగా సక్రమంగా సబ్మిట్ చేయగలగాలి. సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉంచుకొని కరెక్ట్గా సబ్మిట్ చేయగలిగితే వాళ్ళకి జాబ్ కన్ఫామే. వాళ్ళకి కన్ఫామ్ కాబట్టే వాళ్ళకి కాల్ లెటర్ ఇచ్చారు. ఆ కాల్ లెటర్లో ఉన్న డీటెయిల్స్ ప్రకారం ఆ రోజు ఆ టైంకి వెన్యూకి వెళ్ళి మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సర్టిఫికేట్స్ సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ అయిపోయి అక్కడ ఏ సమస్య లేదు అంటే మీకు కన్ఫామ్గా జాబ్ వచ్చినట్టే. ఇకపోతే అభ్యర్థులు కాల్ లెటర్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ లిస్టు కోసం వెయిట్ చేయాలి. అంటే ఇప్పుడు అభ్యర్థులు ఎవరైతే సర్టిఫికేట్ సరిగ్గా సబ్మిట్ చేయలేక లేకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళలేకపోతే కంపల్సరీగా వాళ్ళ క్యాండిడేచర్ క్యాన్సిల్ అవుద్ది. ఆ తర్వాత క్యాండిడేట్స్ని పిలవడం జరుగుద్ది. అది కూడా సెకండ్ లిస్ట్లో. మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు మీకు ఇది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఎవరైతే సబ్మిట్ చేస్తారో సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ లిస్టు వాళ్ళ తర్వాత క్యాండిడేట్ ఎవరున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ లాగిన్లో కాల్ లెటర్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు టైం టు టైము మీ యొక్క వెబ్సైట్ చెక్ చేసుకుంటూ, అంటే మీ యొక్క లాగిన్లో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అయితే ప్రస్తుతానికి ఎవరికైతే కాల్ లెటర్ వచ్చిందో వాళ్ళు తప్పనిసరిగా సర్టిఫికేట్స్ కనుక సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ చేయించుకోగలిగినట్లయితే వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ అని మనం ఫిక్స్ అవ్వడమే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.